గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థినులు రాత్రి భోజనం చేసి వసతి గృహంలో నిద్రకు ఉపక్రమించారు. ఇక నిద్రలో ఉండగా ఎలుకలు వారి చేతులు కాళ్లను కొరికాయి. నొప్పి రావడంతో 7గురు విద్యార్థినులు నిద్ర నుంచి తేరుకొని జాకారం చేశారు. మరుసటి రోజు ఉదయం పాఠశాల సిబ్బందికి తెలిపారు. కాగా నెలవారీ హెల్త్ చెకప్లో భాగంగా ఆర్బీఎస్కే పాఠశాలకు రాగా సదరు విద్యార్థినులు పరిశీలించారు. ఇక ప్రిన్సిపల్ సూచన మేరకు వారిని గోపాల్పేట పిహెచ్సికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన తర్వాత వారిని గురుకులానికి పంపించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ ఆరోగ్యంను వివరణ కోరగా ఎలుకలు కరిచాయని విద్యార్థులు భయపడుతుండటంతో వారిని దవాఖానాకు పంపినట్లు తెలిపారు. చెప్పండి. చాంద్ పాషా, మెడికల్ ఆఫీసర్, పిఎస్సి గోపాల్పేట. పొద్దుగాల బుద్ధారం సాంఘిక గురుకుల పాఠశాల బాలికల విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న వాళ్ళు నిన్న అర్ధరాత్రి ఎలుకలు అందరూ ఒకటే రూమ్లో ఉన్నారు. వాళ్ళ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట ఎలుక కుట్టడం వల్ల పొద్దుగాల వచ్చారు. వాళ్ళు ఇక్కడ మన దగ్గర ప్రాథమిక చికిత్స చేసుకోవడానికి కోసం వచ్చారు. ఆ విధంగానే మనం ఇంజెక్షన్ టీటీ అండ్ చెప్పాను, ప్లస్ ఆర్డర్ చెప్పాను. వాళ్ళు అందరికీ నార్మల్ చిన్న చిన్న స్క్రాచెసే ఉన్నాయి. ఒక అమ్మాయికి మాత్రం కొద్దిగా ఒక 1 సెంటీమీటర్ సైజ్ 1x1 సెంటీమీటర్ సైజ్ స్క్రాచ్ ఉన్నది. తనకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ కూడా రాయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్గా వచ్చి చెకప్ చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది. సార్ ఎంతోమందికి జరిగింది సార్? ఇది కాస్త ఒక 7 మంది పిల్లలు 10th క్లాస్ అమ్మాయిలు అందరూ కూడా ఒకటే రూమ్ వాళ్ళు. మీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చారు సార్? నా దగ్గరికి